అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు. అందరికీ ధన్యవాదములు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఈరోజు ఈ పదవి కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కష్టపడే ప్రతి కార్యకర్తకి ఒక గౌరవం లభిస్తుందని నిదర్శనము ఈరోజు మాకు ఈ పదవి రావడానికి కారణము. ఇక్కడ గౌరవనీయులు లేళ్ల అప్పిరెడ్డి గారు సహకారముతో మరియు మార్కెట్ బాబు గారి సహకారముతో ఈ పదవి రావడానికి కారకులైన అందరికీ నా మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అసలు ప్రధానమంత్రి గారు ముస్లింలకు వ్యతిరేకి, మతతత్వ పార్టీ బీజేపీ పార్టీ మతాన్ని రెచ్చగొట్టి లేనిపోయి విద్వేషాలు కల్పించి రాజకీయ లబ్ధి పొందాలని అనుకుంటారే తప్ప వాళ్ళు ఎప్పుడూ మైనార్టీలకు సహకరించరు. మైనార్టీలకు సహకరించి మైనార్టీలకు ఎవరైతే మేలు చేశారంటే ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారే అని నేను చెప్తున్నాను. మోడీ గారి మాటలన్నీ అబద్ధపు మాటలు, ఏది చెప్పినా అబద్ధమే చెప్పడమే కానీ మైనార్టీల పక్షపాతి మాత్రం కాదు. కాబట్టి మతతత్వ పార్టీని రాబోయే ఎలక్షన్లో మైనార్టీలంతా ఏకమై ఆ యొక్క మనవి ఏంటంటే, రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే మనకు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చేటువంటి 4% రిజర్వేషన్లని తీసేస్తామని చెప్పి డైరెక్ట్గా చెప్తున్నారు. కాబట్టి ముస్లిం సోదరులందరూ కూడా ఒక్కసారి పూర్తిగా మనసు పెట్టి ఆలోచించండి. భవిష్యత్తులో అందరం కూడా ఒకే తాటి మీద నిలబడి భారతీయ జనతా పార్టీ అధికారంలో రాకుండా మనం అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారిని అఖండ విజయంతో గెలిపించాలని, ఆయన యొక్క సహాయ సహకారం మన భవిష్యత్తులో ఎంతో ఉంటాయని చెప్పి ఆశిస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మీ యొక్క అఖండ విజయాన్ని